హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సనీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. ఈరోజు పెన్షనర్స్కి సంబంధించి జీవన్ ప్రమాణకు సంబంధించి చెప్పడానికి ముందుకు వచ్చాను. అది చెప్పబోయే ముందు మీరు మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. దానివల్ల నేను చెప్పే ప్రతి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు అక్టోబర్ అండ్ నవంబర్ స్టార్ట్ అయింది. సో ఎవరైతే పెన్షన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అయితే దీన్ని చెప్పబోయే ముందు ఏంటంటే, ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేది అంటే జీవన్ ప్రమాణ్ అనేది ఈజ్ ఏ బయోమెట్రిక్ ఎనేబుల్డ్ డిజిటల్ సర్వీస్ ఫర్ పెన్షనర్స్. అండ్ ఇంకోటి చూసుకున్నట్లయితే సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ కానీ, లేదా ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పెన్షనర్స్ కానీ, లేదా ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళందరూ ఆ పెన్షనర్స్ కానీ ఈ ఇయర్లో అక్టోబర్ మరియు నవంబర్లో వాళ్ళు పెన్షన్ డిస్బర్సింగ్ ఏజెంట్స్కి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఏమంటే, పెన్షనర్స్ వాళ్ళ యొక్క పెన్షన్ డిస్బర్సింగ్ ఏజెంట్స్కి విజిట్ చేయకుండానే వాళ్ళ యొక్క డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ని ఆన్లైన్లో జనరేట్ చేసి సబ్మిట్ చేయొచ్చు. దాన్ని జనరేట్ చేసేందుకు గాను మీ ఆధార్ ఎనేబుల్డ్ అథెంటికేషన్ని ఉపయోగిస్తారు. అది ఇదంతా కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ మరియు ఐపీపీబీ అంటే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కలిసి మీ ఇంటి వద్దనే పెన్షనర్స్కి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ని జనరేట్ చేస్తారు. అయితే ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అంటే జీవన ప్రమాణ సర్వీసెస్ గురించి మనం తెలుసుకోవాలంటే, ది సర్వీస్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఐపీపీబీ అండ్ నాన్ ఐపీపీబీ కస్టమర్స్. ఐపీపీ అంటే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్స్కి కానీ, లేదా ఎవరైతే నాన్ ఐపీపీ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సర్వీస్ని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ డిఎల్సి సర్వీస్ని అంటే ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ని వినియోగించుకోవాలి అంటే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ని విజిట్ చేయొచ్చు. లేదు అంటే మీ మొబైల్లో పోస్ట్ ఇన్ఫో యాప్ను డౌన్లోడ్ చేసి, లేదు అంటే వెబ్సైట్ http://ccc.cept.gov.in/covid/request/ASPXలో మీరు రిక్వెస్ట్ ప్లేస్ చేస్తే మీ పోస్ట్ మ్యాన్ కానీ, లేదా మీ గ్రామీణ డాక్ సేవక్ కానీ మీ ఇంటి వద్దనే వచ్చి జీవన ప్రమాణాన్ని జనరేట్ చేస్తారు. అంటే ఈ జీవన ప్రమాణం అనేది కంప్లీట్గా పేపర్లెస్, మీకు ఎటువంటి పేపర్ ఇవ్వడం కూడా జరగదు. కాకపోతే సర్టిఫికేట్ అనేది ఆన్లైన్లో మీకు జనరేట్ అవుతుంది, ఇన్స్టెంట్గా మీకు జనరేట్ అవుతుంది. ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఏ ప్రమాణ్ ఐడి ఈజ్ జనరేటెడ్ దట్ ఈస్ షేర్డ్ విత్ పెన్షనర్ బై ఎన్ఐసి డైరెక్ట్లీ. ఏదైతే సక్సెస్ఫుల్గా మీకు ప్రమాణ ఐడి అనేది జనరేట్ అవుతుందో మనకు ఫిజికల్ అంటే ఆన్లైన్లోనే నేషనల్ ఇన్ఫర్మేటివ్ సెంటర్ ద్వారా మీ డిస్బర్సింగ్ ఏజెన్సీకి చేరుతుంది అన్నమాట. అండ్ వన్స్ ద ప్రమాణ ఐడి జనరేటెడ్, పెన్షనర్ మే డౌన్లోడ్ ద డిఎల్సి త్రూ ద లింక్. అంటే వన్స్ మీకు ప్రమాణ ఐడి జనరేట్ అయిపోయింది అనుకోండి, మీరు ఆ ప్రమాణ ఐడిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి కూడా మీకు లింక్ చెప్తున్నాను, అది కూడా మీకు స్క్రీన్లో వేయడం జరుగుతుంది. అదే https://jeevanpraman.gov.in/ppo/user/login. ఫర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ డిఎల్సి ఈ నార్మల్ ఫీ అంటే మీకు ఎవరైతే పోస్ట్ మ్యాన్ కానీ, లేదా మీ గ్రామీణ డాక్ సేవక్ కానీ మీ ఇంటి వద్దనే చేస్తారు కదా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్, వాళ్ళు 70 రూపాయలు అనేది ఛార్జ్ చేస్తారు. అండ్ ఇంక్లూడ్ ఆఫ్ జిఎస్టీ అన్నీ కలుపుకొని మీ దగ్గర 70 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. ఎటువంటి డోర్ స్టెప్ ఛార్జెస్ కూడా మీకు వసూలు చేయరు, నో డోర్ స్టెప్ ఛార్జెస్ అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ డిఎల్సీని జనరేట్ చేయాలి అంటే మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఖచ్చితంగా పెన్షన్ మస్ట్ హ్యావ్ ఆధార్ నెంబర్ కలిగి ఉండాలి, అండ్ ఆల్సో ఎగ్జిస్టింగ్ మొబైల్ నెంబర్ ఉండాలి, అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆధార్ నెంబర్ విత్ పెన్షన్ డిస్బర్సింగ్ ఏజెన్సీ షుడ్ బి డన్ డైరెక్ట్లీ. అంటే మీరు ఏదైతే పెన్షన్ డిస్బర్సింగ్ ఏజెన్సీ ఉన్నారో అక్కడ మీ ఆధార్ నెంబర్ రిజిస్టర్ అయి ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, వన్ మోర్ థింగ్ ఏంటంటే, పెన్షన్ షుడ్ కీప్ ఆల్సో ఫాలోయింగ్ డీటెయిల్స్. ఏంటంటే మీ దగ్గర టైప్ ఆఫ్ పెన్షన్ ఏంటి, మీ యొక్క శాంక్షనింగ్ అథారిటీ, మీ యొక్క డిస్బర్సింగ్ ఏజెన్సీ, మీ పీపీఓ నెంబర్ అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ యొక్క నెంబరు, అండ్ మీ అకౌంట్ నెంబరు. అండ్ ఇన్ కేస్ మీరు ఇంతకుముందు చేస్తుంటారు కదా, ఇన్ కేస్ ద పెన్షనర్స్ హస్ గాట్ ద డిఎల్సీ జనరేషన్ ప్రీవియస్ ఇయర్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా పాపప్ అవుతాయి అందులో. సో ఇదండి, పెన్షనర్స్ అందరూ కూడా మీ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ని ఆన్లైన్లో సబ్మిట్ చేసేందుకు పోస్టల్ డిపార్ట్మెంట్ మీ డోర్ స్టెప్ సర్వీస్ని, మీ యొక్క ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రవేశపెట్టి ఈ డోర్ స్టెప్ సర్వీస్ని మీరు వినియోగించుకోగలరు. అంతేకాకుండా పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ డోర్ స్టెప్ సర్వీస్ గురించి కానీ, లేదా మిగతా సర్వీసులు అయినటువంటి ఉత్తరాల బట్వాడా మరియు పోస్టల్ బ్యాంకింగ్ గురించి కానీ మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.